ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మన ధ్యానం కోసం గాను ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుకుందాం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నింటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి. చెవి యొగ్గక యొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను అన్నాడు. మనం దీంట్లో ప్రముఖంగా నోటీస్ చేయవలసిన కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని నేను ఈ ధ్యానంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి అనే మాట మీద మనం ధ్యానం ఉంచుదాం. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకోవటం. నేను చెప్పాను ముందే, వాక్యం విని ఆ ప్రకారంగా నడవాలి. వాక్యం వినడం గురించిన మాటలు నేను రాబోయే కొన్ని రోజుల వరకు మీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పాను. నేను జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నిబంధనతో వారు దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. మనము మారు మనసు రక్షించబడి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడ్డాం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడు మనం దేవుని పిల్లలం అయిపోయాం. రక్షించబడటంతో పరలోక సంబంధులుగా మారిపోయాం. బాప్తిస్మంతో సంఘంలో చేర్చబడ్డాం. ఈ మూడింటి ద్వారా మన ఐడెంటిఫికేషన్ దేవునిలో కనపడుతుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏంటి అని అంటే, ప్రమాణాల ద్వారా దేవుని ప్రజలుగా అయ్యారు. రెండోది సున్నతి ద్వారా అయ్యారు. ప్రజలు ప్రమాణం, ప్రజలు సున్నతి, దేవునితో వాగ్దానం లేక నిబంధన అనుకోండి. కనుక ఆ ప్రజల్ని ఏమంటారంటే నిబంధన ప్రజలు అని చెప్పారు. ఆ ప్రజల్ని నిబంధన ప్రజలు అన్నారు. కనుక ఆ నిబంధనలో వారికి దేవుడికి ఉన్న సంబంధం మనకేం చెప్తుంది అని అంటే, నా మాటలన్నీ వినండి అని దేవుడు చెబితే వాళ్ళు అన్నారు, సరే నీ మాటలన్నీ విని ఆ ప్రకారంగానే మేము చేస్తాము అని అన్నారంట ఆ ప్రజలు. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము అన్నారంట. దేవుడు ఏదైతే చెప్పాడో మాకు మేము దాన్ని చెప్పండి చేస్తామన్నారా, చేయమన్నారా? చేస్తాం. ఆ మాటలన్నింటికి మేము విధేయులమైపోతాం. దేవుని మాటను ఎక్కడ మేము మీరం, ధిక్కరించం. ఆ మాట ప్రకారంగానే ఉంటాం అన్నారు. అయితే వారు ఆ మాటను ధిక్కరించారు. గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇక్కడే కాదు, అనేక సందర్భాల్లో ఈ మాట ప్రకారంగా నెహెమ్యా గ్రంథంలో కూడా ప్రమాణం చేశారు ప్రజలందరూ. అవును, ఈ మాట ప్రకారంగానే మేము చేస్తాం, ఉంటాం అన్నారు నాటి ప్రజలు. అయితే గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఒకసారి చూస్తారా 6వ వచనంలో, యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, ఇర్మియా గ్రంథం 11:6, నీవు యూదా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటించు. ఈ నిబంధన వాక్యమును విని వాటిని అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. ఎందుకన్నాడు? ఒకనాడు నిబంధన చేశాను నేను ప్రజలతోనూ, వాళ్ళంతా ఒబే అయ్యారు, విధేయత చూపించారు. సరే అండి అలాగే చేస్తామని దేవునితో అన్నారు, కానీ దానిని మీరారు అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయిలో
ఎలా తన ప్రజలతో ఆయన ప్రమాణం చేశాడో గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాక 24వ అధ్యాయం, ఆ తర్వాత 32వ అధ్యాయంలో కూడా వాళ్ళు ఏ విధంగా ప్రభుతో ప్రమాణం చేసుకున్నారో చూస్తాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. వాస్తవంగా ఆడిన మాట తప్పటం అంటారు చూడండి. ఇక్కడ ప్రజలు ఆడిన మాట తప్పిన వారిగా కనబడుతున్నారు మిత్రులారా. వాగ్దాన దేశం వారికి ఇవ్వడంలో తన కృపను ఆయన వారికి గుర్తు చేస్తున్నాడు. మీరు వాగ్దాన దేశం ఎలా వెళ్ళారు? నేను వాగ్దానం చేశాను కాబట్టి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళారు, కానీ నేను వాగ్దానం చేసిన ప్రకారం నేను నిలబడ్డాను, కానీ మీరు ఆ నిబంధనకు నిలబడలేకపోయారు. ఆశీర్వాదాలన్నీ ప్రభువు నుంచే వస్తున్నప్పుడు విగ్రహాల వైపుకి ఎందుకు తిరగవలసి వచ్చింది ఆ ప్రజలు? దానికి దేవుని వాక్యం ఇలా చెబుతుంది. ఈనాడైనా ఆనాడైనా దేవుని నుంచే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని, దేవుని నుంచే మనకు దైవ దీవెనలు కలుగుతున్నాయని, భౌతికమైన దేన్ని బట్టి కూడా మనం ఆశీర్వదించబడం, దేవుని బట్టే ఆశీర్వదించబడతామన్న విషయం మనకు అర్థమైన తర్వాత కూడా ఎటువైపు చూస్తున్నాడు మనిషి? భౌతిక ప్రత్యామ్నాయ మార్గాలు వైపు చూస్తున్నాడు. దాని గురించి ఈ సందర్భంగా మొదటి 5 వచనాల్లో ఇలా చెప్పాడు. 11వ అధ్యాయంలోనే మొదటి 5 వచనాలు. మీరు ఈ నిబంధన వాక్యములను విని యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియపరచవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చదవండి, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడైపోతాడు అని చెప్పాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నారు. 4వ వచనం చివరి భాగంలో, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అన్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? నిబంధన షరతులు పాటించటంలో ప్రజలు విఫలమైపోయారు. నిబంధన షరతులను వదిలిపెట్టేశారు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టే నిబంధన మీరారు, గెట్ అవుట్ అనలేదు. నిబంధన మీరిన నిబంధనను ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. మనం ఒకనాడు ఒప్పందం చేసుకున్నాం కదా, మీరు నేను నిబంధన చేసుకున్నాం కదా, మన నిబంధనలో రక్తం ఉంది కదా, బలి అర్పణ ఉంది కదా, ఆ బలి పశువు రక్తాన్ని చూసి కూడా మీరు చెల్లించలేకపోయారు. మీకు బదులుగా బలి అయింది ఏంటి? అక్కడ పశువు కదా, మీకెందుకని గుర్తు లేదు అంటున్నాడు ఆయన. మరి వారికి దేవునికి మధ్యలో బలి అయింది పశువు అయితే, మనకు దేవునికి మధ్యలో బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనం తప్పిపోతున్నాము నిబంధనను అంటే యేసు సిలువ విలువను మనం ఏం చేస్తున్నట్టు? పక్కన నెట్టేస్తున్నాం, సింపుల్గా తీసి పక్కన పారేసినట్టు. దాన్ని మనం లెక్కలోకి తీసుకోవటం లేదు అనే అర్థం వస్తుంది మిత్రులారా. అయితే విధేయత చూపించండి అని చెప్పడానికి పిలుస్తున్నాడు దేవుడు. విధేయత చూపించమని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన అంత తొందరగా కోపించేవాడు కాదు అని చదువుతాం వాక్యంలో కదా. ఆయన త్వరగా కోపించేవాడు కాదు. ఒకవేళ కోపించిన ఆయన కోపం ఎంత? నిమిషం మాత్రం ఉండును అని చెప్తున్న గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు, ఆ అత్యున్నతుడైన వాడు ప్రజలతో మళ్ళీ చెబుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళని ద్వేషించి తిరస్కరించాలని ఉద్దేశం కాదు, తిరిగి చేర్చుకోవాలని. ఎప్పుడూ కూడా దేవుడు ఎవడో నాశనం అవ్వాలని కోరుకోడు. రాత్రి నేను జ్ఞాపకం చేశాను, నేను దేశమును పాడు చేయకుండానట్లు బద్దలైన సందులో ఎవరైనా నిలబడతారేమో చూస్తున్నాను అని అన్నాడు. అదే ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను దేశమును పాడు చేయకుండా ఉండటం కోసం ఎవరైనా ఉంటే, 9వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం, ఎవరైనా ఉంటే బాగుండు, ప్రార్థించే వాళ్ళు ఉంటే బాగుండు. దేవుని ఆలోచన ఇదంతా. అన్ని కాలాలలో, అన్ని సందర్భాలలో దేవుని హృదయం ప్రేమతో నిండి ఉన్నట్లుగా లేఖనం మనకు చూపిస్తూ ఉంది. అయితే ప్రజలు ఏం చేశారంట? నా మాటను వాళ్ళు వినలేదు అని అన్నాడు. నేను 3 తలంపులు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వినని ప్రజల వైఖరి ఎలా ఉంటుందో చెప్తా.
రెండవది వినేవారి వైఖరి ఎలా ఉంటుందో కూడా చెప్తా. మూడవది విని అనుసరించే వారి వైఖరి ఎలా ఉంటుందో చెప్తా. ఏంటది? 3. వినని వారి వైఖరి, వినేవారి వైఖరి, విని అనుసరించే వారి వైఖరి. ఈ 3 నేను చెప్పి మన తర్వాత విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం. వినని వారి వైఖరి ఏంటంటే ఇది మనిషి స్వీయ సంకల్పం. ఎప్పుడైనా మనిషి నిర్ణయించుకోవాలి. ఏ పనైనా నిర్ణయాలతోనే ప్రారంభం అవుతుంది మన జీవితంలో. ఇప్పుడు మీరంతా ఈ విజ్ఞాపన ప్రార్థనకు వచ్చారు. ముందు వెళ్ళాలి అనుకోని ఇంట్లో పనులన్నీ మన టైం కాకముందే 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు త్వరపడి చేసుకొని పరుగున వచ్చారా? లేకపోతే ఏం జరిగిద్దో చూద్దాం అనుకొని వచ్చారా? అనుకున్నారు కాబట్టే ఇంకేమైనా పని ఉంటే దాన్ని ఏం చేసుకుంటారు? వాయిదా వేసుకొని పోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాం అనుకుంటారు. లేదు, కంప్లీట్ చేసుకోవాలి, మన టైం కంటే ముందే పనిని కంప్లీట్ చేసుకుంటే నేను ప్రార్థనకి వెళ్ళొచ్చు అని అనుకోవాలి. తర్వాత సిద్ధపడాలి, రెడీ అవ్వాలి. వీటన్నింటికీ కూడా ఇవన్నీ ఎందులోంచి ప్రారంభమవుతాయి? ఆలోచన, మైండ్లో నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఒక నిర్ణయంలో నుంచి ప్రారంభమవుతాయి. నిర్ణయం లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి కూర్చోరు. అంతే కదండి. లోపల నిర్ణయం చేసుకోవాలంటే ఏం జరుగుతుంది? మనిషిలో మొదట ఆశ కలుగుతుంది. ఆశ ఆలోచనలోకి వెళ్తుంది. ఆలోచన ఒక నిర్ణయాన్ని చేసేస్తుంది. ఆ నిర్ణయం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నాకు కూడా నేను ఒక నిర్ణయం తీసుకొని నేను వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి అనుకున్నప్పుడు మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు 3 విషయాలు అన్నా, ఆ 3 ఆలోచనలు రావాలి నా మనసులోకి. వచ్చినప్పుడు ఈ 3 ఆలోచనల గురించి ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు ఏం మాట్లాడారు బైబిల్లో అని ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవాలన్నప్పుడు రాలేదనుకో మళ్ళీ ఆపేసి ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ రాలేదనుకో మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. వచ్చే వరకు ప్రార్థన చేసుకోవాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఆ వాక్యాలను ఓ లైన్లో సిద్ధపరచుకొని దానికి వివరణ నోట్ చేసుకొని వాటన్నిటినీ ఒక నోట్స్లో పెట్టుకొని మీ ముందు చెప్పడం. దీని వెనక ఏం జరుగుతుంది? నిర్ణయం. ఎప్పుడు కూడా ఏంటంటే నిర్ణయం ఎందులోంచి పుట్టుకు రావాలి? మన మైండ్లోంచి, మన మనసులో నుంచి ఆ నిర్ణయం పుట్టుకు రావాలి. వినొద్దు అనుకున్నాడు అనుకో మనిషి, అది ఎందులోంచి రావాలి? అది మనసులో నుంచే రావాలి. దాన్నే ఏమంటాడంటే దేవుని వాక్యంలో స్వీయ సంకల్ప క్రియా విధానం. మనం చాలా అచ్చు తెలుగు భాషలో మాట్లాడుకుంటాం. స్వీయ సంకల్ప క్రియా విధానం అంటాం. అంటే మనస్సులో నిర్ణయించుకున్న దానిని క్రియలో కనపరచటం. ఇదే బాగుంది కదా. అదేమో వినటానికి బాగుంది, ఆలోచించడానికి ఇదే బాగుంది. రెండోది ఏంటిది? మనసులో నిర్ణయించుకున్న దాన్ని క్రియా విధానం అంటాం. అది గ్రాంధికమవుతున్నట్టుంది. ఏది? స్వీయ సంకల్ప క్రియా విధానం. అది అర్థం కాదు మళ్ళీ. మనసులో నిర్ణయించుకున్న దాని ప్రకారంగా చేస్తాడంట మనిషి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు. అంతే కదా. మనసులో ఆ ఆలోచన ఉంది కాబట్టి అదే మాట్లాడతాడు మనిషి అని. వినటం విఫలమైన కారణం చేతనే ప్రజలు బబులోను దేశానికి ఖైదీలుగా వెళ్ళారు. ప్రజలు బబులోను దేశానికి ఖైదీగా వెళ్ళవలసిన అవసరత, అగత్యత వాళ్ళకి ఎందుకు ఏర్పడింది అని అంటే వాళ్ళు విననందువలనే వెళ్ళారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం యెహోయాకీను సిద్కియా కాలంలో ఈ 3 రాజుల కాలంలో ప్రజలు వెళ్ళిపోయారు. 36వ అధ్యాయం 16వ వచనం 15-16 చూడండి. పోని దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఏం చేశారు? ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచూ రాగా, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా అప్పుడు బబులోను రాజును రేపి
దేవుడే వాళ్ళని అప్పగించేశాడు. మనం 36లో చూస్తాం. యెహోయాకీము కాలంలో కొంతమంది, యెహోయాకీను కాలంలో కొంతమంది, సిద్కియా కాలంలో కొంతమంది, మొత్తం సర్వం దేశం దోచుకోబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు ఇలా జరిగింది అంటున్నాడు? డైరెక్ట్గా కారణం చెప్పేశాడు. ప్రవక్తలను ఎగతాళి చేశారంట, ఎగతాళి చేస్తారంట, తృణీకరిస్తున్నారంట. అప్పుడు దేవునికి నివారింపశక్యం కానీ అంటే అర్థం ఏంటి? ఎవ్వరూ కూడా ఆయన కోపాన్ని చల్లబరచలేకపోయారంట, అడ్డుకోలేకపోయారంట. అంత కోపం వచ్చేసిందంట ఆయనకి. ఇక్కడ దేవుని మాట మీరుతున్నారని దేవుని ప్రవక్తలు వారికి చెబుతున్నారు, ఇలా చేయకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, భక్తి ఏంటో చెబుతూ ఉంటే ఆ సేవకుల్ని ఎగతాళి చేశారు. పాపం ఇర్మియాని ఎంత బాధ పెట్టారో, ఎంత అవమానపరిచారో. ఆయన ఇలా నిలబడి, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, మీరు లోబడిపోండి, ఒకవేళ ఇప్పుడు యుద్ధానికి వెళ్తే రాజు చనిపోతాడు యుద్ధంలో అని అంటే, పక్కనున్నవాడు ఆయన్ని దవడ మీద చాసి కొడతాడు అనమాట, గట్టి కొడతాడు. దానికి ముందు ఎవరు అడిగారు నిన్ను, ఎవరు చెప్పారు నీకు అంటే, యెహోవా ఆత్మ చెప్పుచున్నాడు నాకు, లేక యెహోవా చెబుతున్నాడు నాకు అని అంటే ఆయన్ని చాసి కొడతారు. కొట్టి ఏమంటాడు? యెహోవా చెప్పాడా, యెహోవా ఆత్మ ఎటుపక్క నుంచి వెళ్ళాడు చెప్పేటప్పుడు నీకు కుడిపక్క ఎగతాళి, ఇటుపక్క నుంచి వెళ్ళాడా యెహోవా ఆత్మ నీకు, ఇటుపక్క నుంచి వెళ్ళాడా యెహోవా ఆత్మ నీకు, ఎటుపక్క నుంచి వెళ్ళాడు యెహోవా ఆత్మ చెప్పు అని సరిచి కొట్టారు ఆయన్ని. సరే ఇంకొకసారి నీరు లేని గోతిలో పడేసినప్పుడు, గోతిలో పడేసి ఉంచండి, నేను వచ్చే వరకు వీడిని అందులోనే ఉంచండి, ఏ ఆత్మ చెప్పాడో చూసుకుంటాను వచ్చి అని అన్నాడు. ఇంకోసారి దేవుడు, నేను చెప్పిన నేను రాసి తీసుకెళ్ళి రాజుకు చదివి వినిపించు అని అంటే, ఒక రచయితతో రాయటం వచ్చిన ఆయనతో రాయించి తీసుకుని వెళ్ళి రాజుకు చూపెడితే మొత్తం చదివి విని, అంటే ఈయన చదివిపిస్తే విని, ఏదో ఆ గ్రంథం ఒకసారి ఇమని చెప్పి, కుంపటి నిప్పుల కుంపటి ఉంటుంది కదా, బొగ్గుల కుంపటి, దాన్ని చాకు తీసుకొచ్చి లెదర్ మీద రాసిస్తాడు ఆయన. లెదర్ మీద రాసిన దాన్ని ముక్కలుగా చేసి ఆ కుంపటి మీద వేసి దేవుని వాక్యాన్ని తగలబెట్టేశారు. ఎలా అవమానపరిచారు ఒకసారి ఆలోచించండి. బారూకు, ఈయన రైటర్ బారూకు, ఈయన పక్క నుండి రాస్తాడు. అంటే ఎంత అవమానపరిచారో చూడండి. ఓహో యెహోవా ఆత్మ ఏ పక్క నుంచి వెళ్ళాడు ఇలా అడగటం, నివారింప శక్యం. కానీ ఈయనే కాదు, యెషయా గురించి చెప్తారు, మనకు బైబిల్లో లేదు అది. ఒక కొయ్యకు, పెద్ద కొయ్యకు కట్టేసి ఆయన్ని, ఆ కొయ్యను రంపంతో కోస్తే కొయ్యతో పాటుగా ఆయన కూడా నడిమికి కట్టయిపోయాడు అని చెప్తుంది. పేగులు బయటకు వచ్చి చిత్తరవాదను అనుభవించి ఆ సేవకుడు చనిపోయాడు అని చెప్తుంది చరిత్ర. ఎంతమందిని ఇలా ఇబ్బంది పెడుతూ వచ్చారో. ఎందుకు? యెహోవా నిబంధనను అనుసరించండి, దేవుని మాటను వినండి అన్నందుకు మిత్రులారా. ఈరోజు పెద్ద వ్యత్యాసాలు ఏమీ లేవు. ఈనాటికి కూడా ప్రకటించే వాక్యంలో ఉన్న దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి బదులుగా ఇది బాగలేదు, అది బాగలేదు. వాస్తవంగా ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే ఇంతమందిని సాటిస్ఫై చేయటానికి ఇదేమన్నా సినిమానా? మొదటి పార్ట్ కొంతమందికి నచ్చిద్ది, సెకండ్ పార్ట్ కొంతమందికి నచ్చిద్ది, కామెడీ కొంతమందికి నచ్చిద్ది, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంతమందికి నచ్చిద్ది, పాటలు కొంతమందికి నచ్చుతాయి అని అనటానికి ఇదేమన్నా మూవీనా? ఇదేమన్నా మూవీనా? కాదు కదా. అంటే మార్చుకోవటం ఇష్టం లేనప్పుడు వంకలు అనమాట. నేను అంటానే, వంటలు వచ్చిన మగాడికి వంకలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా నచ్చది ఆయనకి. ఎందుకంటే ఆయనకు వంటలు వచ్చు. ఈవిడ ఏ రకంగా చేసినా కూడా ఏమంటాడు? చెయ్యి నువ్వు ఉప్పు వేయలేదు అంటాడు. అది గుమ్మగుమ్మ వాసన వస్తున్నా
ఏంటిది ఇది అని అంటాడు. కారణం ఏంటంటే ఆయనకు తెలుసు కాబట్టి. పాటించటానికి ఇష్టం లేని మనుషులు మనసు ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు ఏదైనా పెట్టు, కడుపు నిండిన వానికి తేనె తుట్టిని ఏం చేస్తాడంటే వాడు కాలుతోనే దొక్కుతాడంట. అన్నాడా? బైబిల్లోనే అన్నాడుగా, సామెతల్లో. వాడు కాలుతోనే దొక్కుతాడంట. స్నేహితులారా, నేను ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నాను అని అంటే, తిరస్కరించడానికి కారణాలు చెబుతున్నాను. వాళ్ళ వైఖరి మొండి వైఖరి అని చెప్పాడు. చూస్తారా? ఇర్మియా గ్రంథంలోకి వద్దాం. 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను నీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను ఉత్తరం ఇయ్యకయు నుండిన వారై. అంటే వాక్యము విననందువల్ల చెడిపోయారంటారా అనుకుంటున్నారా? వాక్యం లేనందువల్ల. ఆయన కూడా ఎప్పుడు చెప్పాడంట మళ్ళీ అది? పెందలకడనే ఎర్లీ మార్నింగ్ అని కాదు, కానీ ఇక్కడ సమస్య రాకముందే చెప్పాను నేను మీకు. మీ మీదకు కీడు రాకముందే కీడు రాబోతుంది, జాగ్రత్త పడండి అని నేను మీకు చెప్పాను. కానీ మీరు ఆ కీడు వచ్చే వరకు అలాగే ఉన్నారు, నా మాట వినలేదు, నన్ను అసలు మీరు లెక్కలోకి కూడా తీసుకోలేదు. చెప్పావులే, ఏడ్చావులే అన్నట్టుగా నా విషయంలో మీరు ఉన్నారు. 25లోకి రండి ఒకసారి. 25, 26 కూడా. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీకి వచ్చిన వారే. నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనుకై ఉన్నారు, చెవియొగ్గకై ఉన్నారు, మెడను వంచక మనసును కఠినపరుచుకుని ఉన్నారు. మరీ దుష్టులైపోయారు. ఒక చెడ్డవాడిని చూపిస్తూ అతడి కంటే చెడ్డవారిగా మారిపోతున్నారు మనుషులు. అందుకనే వినని వారి వైఖరి ఇది, వినని వారి ఆలోచన విధానం. యెషయాలో కూడా అంటాడు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఒక విచిత్రమైన పదాన్ని అక్కడ వాడతాడు. 48వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఏంటిదంట? ఇనుప నరమనియు, ఇత్తడిదనియు. అంటే ఇనుప నరమని ఎందుకు అంటున్నాడంటే, లోబడలేకపోతున్నారు, మెడ వంచట్లేదు అంటం కోసం. ఇనుము వంగదుగా, అలా అయిపోయారు మీరు. నరాలు ఇప్పుడు ఎముక కాదు, మాంసం కాదు, మన మెడలో ఉండే, అంటే ఒంట్లో ఉండే నరాలు అలా ఉండబట్టే ఫ్లెక్సిబుల్గా వంగుతున్నాయి. కండరమైనా కూడా అలా ప్రతిసారి వంగితే ఏమైపోతుంది అంటే అది కష్టమైపోద్ది. కానీ నరాలు ప్రత్యేకంగా చేయబడ్డాయి. కానీ మీ ఇనుప నరాలు అవటం వల్ల అసలు మెడే వంచట్లేదు మీరు అన్నాడు దేవుడు. అమ్మో, ఎంత మొండికి తిరిగారో అని చెప్పడం కోసం దేవుడు ఈ పదాన్ని వాడాడు. సేమ్ ఇదే పదాన్ని కొత్త నిబంధనలో అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం స్టెఫను వాడతాడు. చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 51వ వచనంలో చూడండి. ముష్కరులారా. అబ్బా, యవ్వనస్తుడు కుర్రోడైతే అయ్యాడు, కానీ దేవుని ఆత్మతో నింపబడి ఎక్సలెంట్ మెసేజ్ అనమాట. 7వ అధ్యాయం అంతా ఎక్సలెంట్ మెసేజ్, స్టెఫన్ మెసేజ్. ఓ అద్భుతం. దేవుని ఆత్మ ఒక మనిషిలో పనిచేస్తే వర్తమానం ఎలా ఉంటుందో స్టెఫన్ వర్తమానాన్ని మనం చూస్తాం. అది కూడా పవర్ఫుల్గా మాట్లాడతాడనమాట. వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఉంటే కొట్టి చంపడానికి అప్పుడు చెప్పిన ప్రసంగం అండి ఇది. వాళ్ళ చేతుల్లో రాళ్ళు చూసినా కూడా చలించకుండా ప్రసంగం చేశాడు. చూశారు? దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడని ఎక్సలెంట్ సూపర్ అని నేనంటున్నాను. ఇదే మనిషిని ఈ ఎక్సలెంట్ సూపర్ మెసేజ్ చెప్పిన వాడిని ఏం చేశారు? వాళ్ళు అక్కడ చంపి పడేశారు, కొట్టి చంపారు, చచ్చే వరకు రాళ్ళతో కొట్టారు. వినని వారి వైఖరి ఎలా ఉంటుంది అని అంటే, ఆఖరికి చెప్పేవాడిని ఎగతాళి చేయటం మాత్రమే కాదు, చెప్పేవాడిని తిరస్కరించడం మాత్రమే కాదు, ఆఖరికి చంపే స్థితిలోకి ప్రజలు వస్తున్నారు. దానికి గల కారణం మెడవంచని స్థితి, లోబడటం ఇష్టం లేని కఠినత్వం అని అన్నాడు. కఠినంగా మారిపోయారు. ఆ నుదురుని ఏమన్నాడు? ఇంకా నీ నుదురు ఇత్తడైపోయింది. అమ్మో, మరీ ఘోరంగా చెప్తున్నాడు. ఇత్తడైపోయింది. విధేయత చూపని వ్యక్తులు, విధేయత చూపని విధానం.
విషయం ఏంటంటే వీళ్ళ గురించి ఇంతలా బాధపడటానికి దేవుడు కారణం ఏంటి అని అంటే, ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి గొప్పోళ్ళు. మన కీర్తనల్లో కూడా చదువుతాం, వెంటనే ఆయన కార్యములను వారు మరిచిపోయిరి. వెంటనే అంట, ఆలసి మీలా గొప్పోళ్ళు బాగా. ఈ మాట మనం మళ్ళీ ఒకసారి వెనక్కి రండి, నిర్గమకాండానికి రండి, 32వ అధ్యాయం దూడం చేసుకున్న సందర్భానికి రండి. 8వ వచనం చూడండి ఒకసారి. ఎంత 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 టైము? త్వరగా తొలగిపోయి, చాలండి, త్వరగా తొలగిపోయి, నిబంధనలు ఏమైపోయినాయి అంటున్నాడు దేవుడు. ఇంత త్వరగా ఎలా తొలగిపోయారు? ఇంత త్వరగా ఎలా తొలగిపోయారు? ఇంత త్వరగా నాకు కొత్త నిబంధనలో ఒక వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. జ్ఞాపకానికి వచ్చిందా మీకు? ఓ అవివేకులైన గలతీయులారా, 3వ అధ్యాయం, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ కన్నులు ఎదురు ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి పరిపూర్ణులు. శరీరానుసారంగా పడిపోయారా అంటం లేదు ఈయన. శరీరానుసారంగా ఏమైపోయారట? పరిపూర్ణులైపోయారా. చాలా విషయాలు చెప్తున్నాడు. ఇంత త్వరగా ఇంత త్వరగా ఇంత త్వరగా. నాకు ఆశ్చర్యం అంటాడు తర్వాత ఈ అధ్యాయంలో వెనక్కి తిప్పి చూస్తే, మీ విషయంలో నాకు భలే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ఎలా తొలగిపోయారు మీరు? ఇలా ఎలా జరిగింది మీ విషయంలో? అవును మిత్రులారా, ఈ కఠినత్వం ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని ధిక్కరించేలాగా చేస్తూ ఉంది. వినని వారి వైఖరి, వినేవారి వైఖరి చెప్తాను చూడండి. రెండో విషయం, వినేవారి వైఖరి ఎలా ఉంటుంది? ఎవరు వింటారు దేవుని మాటను? వాస్తవంగా దేవుని మాట ఎవరు వింటారు, ఎవరు వినరో దేవుడికి తెలుసు ముందే. ఎవరు వినేలా ఉన్నారు, ఎవరు వినేలా ఉండరు దేవుడికి ముందే తెలుసు. ఏ స్థితిలో ఉంటే వింటారు, వాస్తవంగా ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు చాలాసార్లు అర్థమైపోతూ ఉంటుంది ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు. విన్నట్టుగా ఉండి ఎవరు ఏది స్వీకరిస్తారు, ఎవరు ఏది స్వీకరించారో కూడా అర్థమైపోతూ ఉంటుంది. అందరూ కాకపోవచ్చు కానీ ఎంతో కొంత, పెద్ద మనం మేధావులం కాకపోయినా చూస్తూ ఉన్నాం కాబట్టి, మనుషులు వారి విధానాలు సంవత్సరాల తరబడి సంఘాల్లోనే బ్రతుకుతున్నాం కాబట్టి అర్థమైపోద్ది ఎవరు వినేలా ఉన్నారు, వినలా ఉన్నారు. విని దేన్ని ఎవరు తిరస్కరిస్తారో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కొంచెం లెఫ్ట్ రైట్ అటు ఇటుగా తప్పు రైట్లు అనిపించవచ్చు, కానీ ఆ అభిప్రాయం కొంత రాంగు రైట్ అవ్వచ్చు, కానీ మొత్తానికి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంటుంది. చాలా దుఃఖం అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది, చాలా ఆవేదన అనిపించింది. ఎందుకంటే వినేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది చూడండి, ప్రవర్తన ఉంటుంది చూడండి, అక్కడ తెలిసిపోద్ది అనమాట. ఆకలి అయ్యేవాడి ఆతృత అన్నం దగ్గర ఎలా ఉంటుంది, కడుపు నిండిన వాడి ఆతృత తిండి దగ్గర ఎలా ఉంటుంది తెలియదా? అర్థమైపోదా మనకి? సేమ్ వాక్యం వినే దగ్గర కూడా ఈ వ్యక్తుల విధానం మనకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు వినేవారి వైఖరి ఎలా ఉంటుంది అంటే, విధానం, వైఖరి అంటే విధానం, ప్రవర్తన అంతే. ఎలా ఉంటుంది? ఎవరు వింటారు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు 3 సందర్భాల్లో ఈ మాట చెప్పాడు. 10వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 2వ వచనం చూడండి. అవును, గొర్రెలు అతని స్వరము వినును. నిజమైన కాపరి స్వరము నిజమైన గొర్రె వింటుంది. నిజమైన కాపరి స్వరము నిజమైన గొర్రె వింటుంది. మధ్యలో మేక వస్తే వినదు, లేకపోతే తోడేలు వచ్చినా కూడా అది కాపరి స్వరం వినదు. విన్నట్టుగా యాక్టింగ్ చేసినా అది వినదు. అక్కడ నుంచి ముందుకు రండి, 16వ వచనానికి రండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా అవి నా స్వరము వినును. అవి బయటివి కూడా వింటాయి. సేమ్ నాకు ఇది రాసుకునేటప్పుడు నాకు గుర్తొచ్చింది, మన యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్,
ఇప్పుడు వాటన్నిటిలో పెట్టట్లా, మనకంత నెట్ లేక కొన్నిట్లో మొత్తానికి యూట్యూబ్లో అయితే రన్ అవుతుంది. వాళ్ళు మనవాళ్ళు కారు అంటే మన సంఘంలో లేరు, కానీ వాళ్ళు గొర్రెలే, తోడేళ్ళేం కాదు. కొన్ని వేల మంది ఏదో సమయంలో వింటారు. అంటే గొర్రె కాబట్టి వింటుంది. ఎక్కడున్నా దేవుని స్వరాన్ని వినాలనే మనసు. నేను వారికి కాపరిని కాకపోయినా, అందుకే అన్నాడు, వేరే మందవి కూడా నాకు కొన్ని గొర్రెలు కలవు ఉన్నాయి. ఎంత చక్కని మాటలు చూడండి, దేవుని మాటలు. తప్పిపోవు ఎప్పుడు. అక్కడ నుంచి ఇంకా ముందుకు రండి, 27వ వచనానికి రండి. అబ్బా, డైరెక్ట్గా ఉంటుంది ఈ మాట. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, నన్ను వెంబడిస్తాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, తెలుగులో దాన్ని ఇలా చెప్తారు. ఏంటంటే, బండి ఎద్దును లాగిందనుకో, ఎడ్ల బండి తెలుసుగా, ఎడ్ల బండిని ఎవరు లాగుతారు? ఎద్దులు లాగుతాయి. ఒకవేళ బండి ఒకరోజు నేనే లాగుతాను, ఈ రోజు నుంచి నేనే లాగుతాను అని అంటే ఆ బండి ఏమైద్ది? ఇప్పుడు ఆ ఎడ్లని పడేస్తుంది, అది పడిపోద్ది, మొత్తానికి బండే పాడైపోయే ప్రమాదం వస్తుంది అన్నమాట. కనుక ఎడ్లు లాగితేనే బండి క్రమంగా నడుస్తుంది. దాన్ని పత్తి చేలో నడిపినా, ఏ చేలో నడిపినా, ఇప్పుడు నాగలి దున్నుతూ ఉంటారు చూడండి, వీళ్ళు చూసుకుంటే చాలు, అవి ఏ మాత్రం కూడా తప్పిపోవు కదా. ఒక మొక్కను కూడా తొక్కవు, పత్తి మొక్కల్ని అస్సలే తొక్కవు, అవి చాలా చక్కగా నడుస్తుంటాయి. ఎప్పుడది? ఎడ్లు లాగితేనే. బండి లాగకూడదు, గుంటుగా ఉంటాయి కదా. ఒకవేళ ఇవి దాన్ని ఎడ్లను లాగితే, ఎప్పుడైనా ఒక విధానం ఉంటుంది దేనికైనా. చాలాసార్లు చాలామంది వాక్యం విని నేర్చుకొని మార్చుకుందామంటే, కాదు నన్ను మారుతామని చూస్తారు, నాకు ట్రైనింగ్లు ఇస్తారు, నాకు ట్రైనింగ్లు ఇవ్వాలని, నన్ను మార్చాలని, నేనేదో నేర్చుకోవాలని. ఓరి నాయన, 25 ఏళ్ల నుంచి బోధ చేస్తున్నా, 25 సంవత్సరాల నుంచి నేను రక్షించబడిన నాటి నుంచే మొదలుపెట్టాను నేను బోధ చేయటం. పైగా ఈ FIGCలో రైటర్ ఎవరన్నా ఉన్నారంటే లారన్ గారు ఒక్కడే ఉన్నాడు, ఆ తర్వాత నేనే ఉన్నా. ఆయన చనిపోయారు. నాకు తెలిసి ఎవరు లేరు, ఉన్నారేమో కానీ నాకు తెలిసి ఎవరు లేరు. బయటికి బహిరంగంగా వచ్చి తెలిసి ప్రకటించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నేను 8 కరపత్రికలు రాసి 32,000 పత్రికలు పంచామండి. 10 పుస్తకాలు రాసి పెట్టి ఉన్నాయి, ప్రింట్ అయినవి కొన్ని ఉన్నాయి. నేను పుస్తకం ఎవరికో ఇచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. నేను రాసిన ఫిలిప్పీ పత్రిక వ్యాఖ్యానం కాదు, ప్రతిపద వ్యాఖ్యానం అంటారు. ప్రతి పదానికి వ్యాఖ్యానం రాయటం అంటారు దాన్ని, ప్రతిపద వ్యాఖ్యానం. అసలు ప్రతిపదం అంటే తెలుసో లేదో కొంతమందికి, కానీ నేనేం చెప్పాలో కూడా నాకు చెప్తే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమైందంటే, బండి ఎడ్లు లాక్కుండా ఎడ్లని బండి లాగినట్టు ఉంటుంది అది. కనుక దేవుడు ఏమంటాడు? అసలు ఎవరు వింటారు? వినేవారి వైఖరి ఏంటి? అది గొర్రె అయితే వింటుంది. నాకు అర్థమైంది ఇది. తోడేలు వింటుందా? ఇప్పుడు తోడేలు వరకు ఎందుకు? యాకోబు పత్రికలు చదువుతాం, సాతానుకి దేవుడు ఒక్కడే అని తెలుసు, తర్వాత మత్తయి సువార్త 4లో వాక్యము తెలుసు అని మనకు అర్థమవుతుంది కదా. మరి ఆ వాక్యాన్ని నమ్ముతాడా? విధేయత చూపుతాడా? పోనీ ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఈయన్ని నమ్మితేనే రక్షణ అని అతడేమైనా మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మే అవకాశం ఉందా? ఎందుకని లేదు? అది గొర్రె కాదు కాబట్టి. అతడు గొర్రె కాదు, వినడు. మిత్రులారా, ఆయన గొర్రె, ఆయన స్వరం వింటుంది అని మాట. మనం ఎవరు వినేవారి వైఖరి ఏంటి? గొర్రె స్వభావం కలిగిన ఆత్మీయుడు ఖచ్చితంగా దేవుని మాటను వింటాడు. రెండో మాట చెప్తాను చూడండి, వినేవారి వైఖరి. లూకాసు వార్త 11వ అధ్యాయం ప్రభువు చెప్పిన 28వ వచనంలో ఉన్న మాట. నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు
మరీ ధన్యులు. ధన్యత పొందుకోవాలనుకున్న వాళ్ళు వింటారు. తిరస్కరించేవాడు, వాక్యాన్ని ధిక్కరించే వ్యక్తి ధన్యతను కోల్పోతాడని చెబుతుంది వాక్యం. వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేస్తే అతడు ధన్యతను పొందుకుంటాడు అని చెబుతుంది వాక్యం. గొర్రె విని లోబడతారు. ఇంకెవరన్నారు? ధన్యతను పొందుకోవాలనుకున్నవాడు విని గైకొంటాడు, అంటే ఆచరిస్తాడు అని. మూడో వ్యక్తి కూడా చెప్తా. మత్తయి సువార్తకి రండి. ఇప్పుడు 7వ అధ్యాయం 24. బండ మీద ఇసుక మీద కట్టిన ఇళ్ళ ప్రస్తావనలు. కాబట్టి ఈయన మాటలు విని వాటు చొప్పున చేయు ఒక్కొక్కడు ప్రతివాడు. అతడెవరు? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు వాక్యానికి లోబడతాడు. భలే ఉంది కదా వాక్యం, ఎంత బాగుంది. దేవుని వాక్యం చాలా అద్భుతం. నేను నోట్స్ రాసుకునేటప్పుడు కంటే చెప్పేటప్పుడు భలే ఎంజాయ్ అనిపించింది అనమాట. భలే ఆనందం అనిపిస్తుంది. గొర్రె వింటుంది వాక్యం. తర్వాత ఎవరు వింటారన్నాను? ధన్యత పొందుకోవాలనుకున్నవాడు వింటాడు. బుద్ధిమంతుడైన వాడు వింటాడు. వాక్యానికి విని లోబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరన్నట్టు ఇప్పుడు బుద్ధిమంతుడన్న అయి ఉండాలి. గొర్రెగా అంటే ప్రభువుకి ఆయనని కాపరిగా ఎంచుకున్న గొర్రెగా అయి ఉండాలి. గొర్రె స్వభావం అయి ఉండాలి. రెండోది, నాకు ధన్యత కావాలి, నీ మాట నేను ఆచరిస్తా అనైనా ఆయన అనుకొని ఉండాలి. ఈ 3 ఆలోచనలు. ఇంకా చూడండి, 4వది చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండానికి రండి. 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. అద్వితీయుడు అంటే ఏంటి? మొదటివాడు, ఏకైకవాడు అని చెప్పడం కోసం. ద్వితీయుడు అంటే రెండోవాడు, అద్వితీయుడు అంటే మొదటివాడు అని అర్థం. ఆయనే మొదటివాడు, ఆయన తర్వాత ఇంకొకటి దేవుడు లేడని చెప్పడం కోసం ఈ బైబిల్ ఇలా రాశాడు. సరే, ఆయనే మొదటివాడు, చివరివారు, అంతా ఆయనే. ఆ యెహోవా ఏమంటున్నాడమ్మా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ఉండాలి. వీటిని గైకొనటం, మనసులో పెట్టుకోవటం. అలా చేస్తే ఏమవుతుంది? అది పెట్టుకోండి అని అన్నాడు. అలా చేస్తే ఏమవుతుంది? చివరి అధ్యాయానికి వద్దాం. 30వ అధ్యాయానికి రండి. 11 నుంచి చూద్దాం. 30వ అధ్యాయం 11 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నేను ఏదైతే చెప్తున్నానో అది నువ్వు ఆచరించలేనిది, పాటించలేనిది, కఠినమైనది నేను నీకు చెప్పడం లేదు. విని గైకొనున్నట్లు అది ఆకాశమందు ఉండున్నది కాదు. అంటే నేను చెప్పే ఆజ్ఞ వాక్యం అది ఎక్కడో ఆకాశంలో ఉంది, ఎవడదేస్తాడు అనుకోవటానికి అది ఆకాశంలో లేదు. మనము విని దానిని గైకొనున్నట్లు. అబ్బా, ఎంత అద్భుతం! ఆకాశంలో లేదు వాక్యం, సముద్రం అవతలా లేదు వాక్యం. బాబా, సమీపంగా ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట ఉన్నది. విధేయత చూపగలిగితే అది ఎక్కడో లేదు, కష్టపడవలసిన పని లేదు, నీ నోట్లో ఉంది. ఇదే మాట మనం రోమపత్రిక 9వ అధ్యాయంలో చదువుతాం. అది ఎక్కడో లేదు అని అంటాడు. నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది అని చెప్తాడు. కనుక మిత్రులారు, వినేవారు ప్రత్యేకంగా ఉంటారు అని, అది వారి ఆలోచన విధానాన్ని బట్టి వారు ప్రభావితులవుతారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. వెరసి 2 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొచ్చా. మొదటి ఆలోచన వినని వారి వైఖరి, రెండవ ఆలోచన వినేవారి వైఖరి, మూడవ ఆలోచన విని ఆచరించే వారి వైఖరి ఎలా ఉంటుందో మూడో మాట చెప్పేసి నేను ముగిస్తా. విని ఆచరించే వారి వైఖరి ఎలా ఉంటుంది అని అంటే, నిజానికి దేవునికి భయపడేవారు ఆయన మాట వింటారు. దేవునికి ఎవరైతే భయపడతారో
వారు ఆయన మాట వింటారు. ఇది బైబిల్ అంతటా ఎన్నో వాక్యాలు రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో సందర్భాలు. భయపడితే నిర్గమకాండంలో కూడా 20:20 భయపడితే ఆ మాటకు చదువుతారా మాట నిర్గమ 20:20లో? నిజంగా దేవుని భయం ఉన్నవాడు ఆయన మాట విని పాపం చేయకుండా ఉంటాడంట. దేవునికి భయపడినవాడు. అలాగే యోహాను 14:15లో దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయన మాట వింటాడంట, విని నడుచుకుంటాడంట. చూడండి అక్కడ కూడా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొను. భయపడినవాడు దేవుని వాక్యానికి లోబడతాడు, ప్రేమించేవాడు కూడా దేవుని వాక్యానికి లోబడతాడు. ఇప్పుడు ఒక మనిషి భయపడడం లేదు, ప్రేమించడం లేదు అంటే అర్థం వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి ధిక్కరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. వాక్యం ఉంటే ఉందలేవాయా అని అనడం అన్నమాట. కొన్ని సందర్భాల్లో వారి చర్యలు మనకు కనబడతాయి. ఎప్పుడెప్పుడు కనబడుతుంటాయి అని అంటే, ముఖ్యంగా క్రైస్తవ పెళ్ళిళ్ళల్లో చూడాలి. వాళ్ళు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? దేవునికి భయపడుతున్నారా వీళ్ళు? దేవునికి భయపడటం లేదా అనేది ఎక్కడ కనపడుతుంది మనకి ఎక్కువగా? ఖచ్చితంగా నేనైతే పెళ్ళిళ్ళ దగ్గరే అనుకుంటున్నా. మరి ఇంకా మిగతా సందర్భాల్లో కూడా కనబడితే కనబడవచ్చు, కానీ అప్పుడు భయం ఉండదు, ఏముండదు. అచ్చం ఒంటి మీద ఉన్న బట్టలు విప్పి వేరే బట్టలు వేసుకున్నట్టు. ఓహో, వేరే బట్టలు కూడా వేసుకుంటారు కదా అప్పుడు, రైటే. ఒంటి మీద ఉన్న బట్టలు తీసేసి, అంటే భక్తి అనే బట్టలు తీసి పక్కన బారేసి విరక్తి అనే బట్టలు వేసుకున్నట్టు. సేమ్ అంత ఈజీగా డ్రెస్ చేంజ్ చేసినట్లుగానే ప్లేట్ ఫిరాయించటం అంటాం చూడండి. ఆ టైపులో అసలు వీళ్ళు క్రైస్తవులే కాదు, ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాం, వీళ్ళు మనవాళ్ళే కాదు అని మనవాళ్ళని మనమే గుర్తుపట్టలేకుండా అయిపోతుంది అనమాట అప్పుడు, అలాంటి ఆచారబద్ధమైన విషయాల దగ్గర. అంటే ఆ సందర్భంలో రెండు కోల్పోయారు. దేవుని భయం కోల్పోయారు, దేవుని మీద ప్రేమను ఆ వ్యక్తులు కోల్పోతేనే ఇలాంటి పనులు జరుగుతాయి మిత్రులారా. దేవుని మీద ప్రేమను కోల్పోతేనే అప్పుడు ఎవరు ఆచరించేవారి వైఖరి ఏంటి అంటే, ప్రేమించేవారు అలాగే దేవునికి భయపడేవారు ఆ ప్రకారంగా చేస్తారు అని మనం చూస్తాం. మూడవది, అలా చేస్తే వారికి ఏం కలుగుతుంది? రెండో భాగం చెప్తా దాని గురించి. విని చేస్తే లేకపోతే లోబడితే వాళ్ళకి ఏం కలుగుతుంది? ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి నీవు చేయునదంతయు చక్కగా జరుగునట్లు. నువ్వేం చేస్తున్నావో నీ పని, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చదువుకుంటున్నావా, ఎగ్జామ్స్ రాస్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, నువ్వేం చేస్తున్నా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే ఏమన్నాడు? అమ్మ మళ్ళీ చదువు ఆ మాటని. కాబట్టి నీవు చేయునదంతా చక్కగా జరగాలి అని అంటే వాక్యాన్ని అనుసరించినాడు అని అన్నాడు. నువ్వు చేసేదంతా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే వాక్యాన్ని అనుసరించినాడు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు కదా, ముందే చెప్తున్నాడు. నువ్వు సక్సెస్ అవ్వాలా నీ లైఫ్లో అయితే దీన్ని అనుసరించినాడు అని అంటున్నాడు. నువ్వు చేరాల్సిన స్థానం సరిగ్గా వెళ్ళాలా, ఇది అడ్రస్ ప్రకారం వెళ్ళు అన్నట్టుగా ముందుగానే ఏం చేస్తే ఏమవుతుందో దేవుడు చాలా పర్ఫెక్ట్గా మన ముందు ఉంచాడు మిత్రులారా. ఇప్పుడు ఆయన మంచివాడు కాదా? ఆయన మనసున్నవాడు కాదా? మనుషులంగా స్వార్థంగా కఠినంగా ప్రవర్తిస్తాం, కానీ కొన్నిసార్లు ఆయన దగ్గర స్వార్థం ఎక్కడ ఉంది? చెడిపోయిన పడిపోయిన మనిషి పట్ల ఆయన చూపిస్తున్న అద్భుతమైన దయా కనికిరాన్ని మనం అర్థం చేసుకోకూడదా? మనం ఆలోచించద్దా? అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నీ మార్గం అంతట్లో, చాలాసార్లు చెప్పాడు ఈ మాట, నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడుంటాడు అని కూడా చెప్పాడు. కనుక సక్సెస్ఫుల్ అవుతాడు ఈ మనిషి. రెండో మాట చెప్తాను ఇందులో, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమాకాండము కాగా నా మాట శ్రద్ధగా విని ఏడాల చదువుమా
నాకు స్వకీయ నా పిల్లలుగా ఎంచబడతారు. నా మాట వినేవాడు నా బిడ్డ అవుతాడు. నా మాట వినేవాడు నా బిడ్డ ఎలా అవుతాడు? ఇది ఆయన చెప్తున్న మాట. స్వకీయ సంపాద్యం. దేశాలు ఎన్నున్నా అన్ని దేశాల్లో మీరు ప్రత్యేకం. అవును, వారు ప్రత్యేకమే. ఈరోజు మనము ప్రత్యేకమే ఆయనకు. మనం ఎంత ప్రత్యేకమంటే అమూల్యమైన రక్తము చేత మనం ఏం చేయబడ్డాం? కొనబడ్డాం, విమోచించబడ్డాం అని చెప్తుంది. మూల్యం ఎంత? మూల్యం ఎంత? అమూల్యం అనాలి. అమూల్యం అంటే అది వెలలేదు అని, దానికి లెక్క కట్టలేం. మూల్యం ఎంత అంటే అది అమూల్యం, దానికి వెలలేదు. యేసు రక్తానికి వెలలేదు. ఆయన చేసిన ప్రాయశ్చిత్త బలికి ఏమి లేదు? వెలలేదు. వెలలేదు కాబట్టే అమూల్యం అన్నాడు. అమూల్యం, ఎంత అద్భుతమైన పదం అది. ఆయన మన కోసం చేసిన బలి అమూల్యం అంటే ఎవ్వడు ఈ ప్రపంచాన్ని వెలకట్టలేడు. ప్రతి దానికి ఒక వెల ఉంటుంది కదా. ఆఖరికి బంగారమైన దానికి ఒక ఉందా లేదా? మారుతుండొచ్చు కానీ ఒక వెల అయితే ఎప్పటికప్పుడు నిర్ణయించబడుతుందిగా. కానీ యేసయ్య చేసిన త్యాగానికి, ఆయన చిందించిన రక్తానికి వెల ఉందంటుందా బైబిలు? లేదు, వెల లేదు అంటుంది. అది అమూల్యం అంటుంది. మిత్రులారా, నువ్వు స్వకీయ సంపాద్యం ఎలా అయ్యావంటే, వారేమో నిబంధనతో అయ్యారు, నువ్వు ఎలా అయ్యావు? యేసు రక్తంలో కడగబడుట వలన నువ్వు అమూల్యమైన వ్యక్తిగా అయిపోయావా ఆయనకు. నీకోసం ఆయన అమూల్యమైన రక్తం. ఎప్పుడు అవుతావు అంటున్నాడు వాళ్ళతో, ఆ ప్రజలతో. నువ్వు నా మాట వినా ప్రకారంగా చేస్తే ఏమవుతావు? నాకు సమస్త దేశములలో స్వకీయ సంపాద్యం అవుతావు. చేసేది సక్సెస్ఫుల్ అవుద్ది అన్నాడు ముందు వచనంలో. రెండవ పాయింట్లో వింటే ఆచరిస్తే స్వకీయ సంపాద్యం అవుతావు అని అన్నాడు. ఇంకా మూడో మాట చెప్తాను చూడండి. వింటే, యోహాను సువార్త 15వ అధ్యాయం. అంటే ఆచరించే వారి వైఖరి కదా మనం మాట్లాడుకునేది. 10-11 వచనాలు చూడండి. గైకొని అంటే ఆచరించడం, ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. వాక్యము మనం పాటిస్తే మన సంతోషం ఏమైపోతుంది అంటున్నాడు? పరిపూర్ణమవుతుంది అని అన్నాడు. దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోతుంది అంటున్నాడు. ఆవేదనలు తొలగిపోతాయి అంటున్నాడు. నిష్ఠూరాలతో, దుఃఖంతో, బాధతో ఉన్న ఆత్మీయులకు దేవుని వాక్యపు వెలుగు విస్తరిస్తూ మన జీవితాల్లోకి విరజిమ్ముతున్న మాట ఏంటి అని అంటే, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమవుతుంది, మన ఆనందం ఆయనలో పరిపూర్ణమవుతుంది, మన సంతోషం ఆయనలో పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు. కనుక మిత్రులారా, విని వాటిని అనుసరించండి. వాక్యాన్ని విందాం, వాక్యానికి లోబడదాం, వాక్యానికి విధేయత చూపుదాం. వంకలు మానాలి. ఏ వంక లేనమ్మా డొంకట్టుకొని తిరిగిద్ది అన్నట్టుగా ఏదో ఒక వంక ఆచరించడానికి, పాటించడానికి ఇష్టం లేక ఏం చేస్తామన్నమాట? వినటం ఇష్టం లేక, పాటించడం ఇష్టం లేక ఏదో ఒక డొంక ఏర్పాటు చేసుకోవటం. అది ఎవరికి నష్టం? ఇప్పుడు వాక్యంలో అదే వాక్యాన్ని ధిక్కరించిన కారణం చేత నివారింప శక్యము కాని యెహోవా కోపం వారి మీద రగులుకుంది అన్నాడా? ఈరోజు రగులుకోదా ఏంటి? అంటే అప్పుడున్న కోపం మానిపోయింది, గాయం మానినట్టు కనుక ఆయనకి కోపం ఉండదు. ఆయనకి అమ్మో అప్పుడేం కోపం, రాబోయే కోపం ఎక్కువ ఉందని ప్రకటన గ్రంథం చెబుతుంది. ఆయన కోపానికి 6వ అధ్యాయంలో ఏముంటుంది? పర్వతాలు పారిపోయాయి అంటున్నాడు. ఆయన ఆకాశాన్ని, ఆ రోజు ఆకాశం అడ్డుగా ఉందని కోపం వచ్చి ఏం చేస్తాడంట? చాపను చుట్టినట్టు చుట్టి అవతల పారేస్తాడంట. అసలు ఆకాశాన్ని ఎవడు చూడతాడు? ఆకాశానికి వైశాల్యం ఉందా? ఆ వైశాల్యానికి కొలతలు ఉన్నాయా ఎవరికన్నా? అంతరిక్షం ఎంత ఉంది అనేది కొలతలు ఉన్నాయా? దాన్ని చాపలాగా చుడతాడంట. చాపలాగా చుట్టి తప్పుకో అవతలకని పడేస్తాడంట.
ఆయన భయానికి పర్వతాలు ఏమంటాయంట, గొర్రెపిల్లే. సింహమేం కాదు కానీ ఆయన గొర్రెపిల్లే. కానీ ఏమన్నారు వాళ్ళు? లాస్ట్ 15-17 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి, 6వ అధ్యాయం. భూరాజులను వాళ్ళు ఎవరో సరిగ్గా చూడండి, చదవమ్మా. భూరాజులను, గనులను, సహస్రాధిపతులు అంటే యుద్ధవీరులు అనమాట, నాయకులు వాళ్ళంతా, ఆఫీసర్లు. సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తట్టుకునేవాడెవడు? మీరు మా మీద పడి బండలతో చెప్తున్నారు, బండల్లారా, ఓ పర్వతాల్లారా, మీరు వచ్చి మా మీద పడండి అని ఈ గనులు గొప్పవాళ్ళు ఇప్పుడు అవి వచ్చి పడితే చావరా? ఇప్పుడు బండలతో చెప్పారు, బండ నువ్వు వచ్చి నా మీద పడి, ఆయన కనపడకుండా చచ్చినా మంచిదే కానీ ఆయనకి నేనేం కాకూడదని వీళ్ళ భయం, కనబడకూడదు. పర్వతాల్లారా మీరు వచ్చి మా మీద పడండి అంటున్నారంట. ఆ పర్వతాలు వచ్చి వీళ్ళ మీద పడితే చావరా? ఈ రకంగా నలిగి చచ్చినా పచ్చడైపోయి చచ్చినా మంచిదే కానీ ఆయన కోపానికి ఎదురుకు పోవటం మా వల్ల కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటే యెషయా గ్రంథంలో అంటాడా, ఆయన గద్దింపు వలన సముద్రములను ఎండబెట్టును. ఆయన గద్దిస్తే సముద్రం ఏమైపోతుందంట, ఒక్కసారికి ఎండిపోతుందంట. ఆయన స్వరం విని ఎండిపోతుందంట, అందులో చేపలు చచ్చి కంపు కొట్టును అన్నాడు. అంటే ఎంతటి కోపం అది, ఎంతటి ఉగ్రత అది. ఎందుకని అర్థం చేసుకోరు మనుషులు? ఎందుకని ఆలోచన చేయరు మనుషులు? లెక్కలేని విధానం, వాక్యాన్ని ధిక్కరించే విధానం, వాక్యానికి ప్రతిసారి వక్ర భాషను చెప్పుకునే విధానం. మిత్రులారా, విని లోబడితే దీవెనలు ఇందులోనే ఉన్నాయి. ఇంకా నేను ఎన్ని వర్తమానాలైనా వీటి గురించి చెప్తా. రాబోయే రోజుల్లో కొంతకాలం వరకు చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను వాక్యం వినటం, ఆదివారం ఒక బుధవారం 2 వర్తమానాలు ఉన్న స్త్రీల గురించి చెప్పేది, అవి చెప్పిన తర్వాత అవి ఆపిన తర్వాత వీటి గురించే కంటిన్యూగా వీటి గురించి నేను మాట్లాడతాను. వింటే ఏం జరుగుద్ది, వినకపోతే ఏమవుతుంది? రాబోయే రోజుల్లో కొంతమంది క్యారెక్టర్లను కూడా బయటికి విని మేలు పొందిన వాళ్ళు ఎలా ఉన్నారు, వినక లేకపోతే విని పెడచెవిని పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కనుక 3 ఆలోచనలు. ప్రభు చెప్తున్నాడు, నిబంధనను మీరారు మీరు, నిబంధనను తప్పారు మీరు, షరతులను మరిచిపోయారు మీరు, విఫలమైపోయారు మీరు అంటూ గద్దించి చెప్తున్నాడు. అంటే మళ్ళీ సరవండి అనే తప్ప చెడిపోమని కాదు, దూరం అయిపోమని కాదు. నిబంధనను మీరిన వారితో మరలా తిరిగి ఆ ఒప్పందాన్ని పునఃస్థాపన చేస్తున్నాడు, నిబంధనను పునఃప్రతిష్ఠ చేస్తున్నాడు ఆయన. అందుకనే 3 ఆలోచనలు చెప్పా. వినని వారి వైఖరి, కఠినత్వం వల్ల, హృదయం కఠినం, మెడవంచని స్థితి ఉండటం వల్ల, మూర్ఖత ఉండటం వల్ల వాళ్ళు వినలేకపోయారు అని. వినేవారి వైఖరి మనం చూసాం. గొర్రె స్వభావం, విధేయత చూపించే స్వభావం. ధన్యులు అవ్వాలనుకున్న వాళ్ళు వింటారు, బుద్ధిమంతులు వింటారు. ఇంకేం చెప్పాను? విని అనుసరించే వారి వైఖరి. భయపడినవాడు వింటాడు, ప్రేమించేవాడు వింటాడు అని ఆలోచన చేశాను. మరో 3 ఆలోచనలు చెప్పాను. ఒకటి ఏంటంటే, విని అనుసరిస్తే చేసే దాంట్లో మనం సక్సెస్ అవుతామని, విని అనుసరిస్తే ఆయనకి మనం స్వకీయ సంపాద్యం అవుతామని, విని ఆచరిస్తే మన సంతోషం పరిపూర్ణమవుతుంది అని మనం ఆలోచన చేశాం. కనుక విని అనుసరించుదాం, దేవుణ్ణి సంతోషపరచుదాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.